హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇవాళ వీడియో ఏంటంటే హెయిర్ ఆయిల్ వీడియో అనమాట. కష్టపడి 1 మంత్ నుంచి గుంటగలగరాకు మొక్కని పెంచాను అనమాట. ఇంట్లో ఒక 2-3 వేసి పెంచితే అది 1 మంత్లో అయితే ఒక గుప్పెడు ఆకులు అయితే వచ్చింది. ఫ్రెష్గా ఉంది. ఇది మ్యాక్సిమం మనకి పొలాల దగ్గర అయితే దొరుకుతుంది. మాకు దగ్గరలో కొంచెం పొలాలు ఉన్నాయి. అయితే మా మేడి చేత ఒక కొమ్మ తెప్పించి పెట్టాను అనమాట. 2-3 పెట్టాను. మంచిగా వచ్చింది. ఈ గుంటగలగరాకు ఆయిల్ మీకు తెలుసు ఆన్లైన్లో ఎంత కాస్ట్లీ ఉంటుందో. అసలు ఇది వాడడం వల్ల మ్యాక్సిమం వైట్ హెయిర్ అయితే రాదు. హెయిర్ ఫాల్ గురించి నేను చెప్పనులే, కానీ హెయిర్ ఫాల్ అనేది మన డిపెండ్స్ ఆన్ ఉంటుంది. ఫుడ్ని బట్టి ఉంటుంది, టెన్షను మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ వైట్ హెయిర్ అయితే అసలు మ్యాక్సిమం రాదనమాట ఈ గుంటగలగరాకు వాడడం. ఇదేంటంటే పక్కది కొంచెం ముందు కోసా 1 అవర్ ముందు. ఈ ఆకులు ఏమో ఫ్రెష్గా ఉన్నాయి, అవి కొంచెం అట్లున్నాయి. కరివేపాకు కొంచెము, ఒక పెద్ద ఆనియను, ఒక 2 స్పూన్స్ మెంతులు, ఇంకా ఒక 4-5 లవంగాలు వేయడం వల్ల ఏంటంటే ఇచ్చింగ్ ఉండదు అనమాట స్కాల్ప్కి. ఇంకా మెంతుల గురించి తెలిసిందే. ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. నేను గానుగ దగ్గర పట్టించాను. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి గానుగ నూనె వాడుతున్నాను. అంతకుముందు అయితే పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాంట్లోనే ఇట్లా అసలు డైరెక్ట్ ఆయిల్ అయితే ఎప్పుడు పెట్టాను అనమాట పిల్లలకి. ఏదో ఒకటి కలోంజీ సీడ్స్, మెంతులు, కరివేపాకు వేసి మిక్సీ చేసి అన్నా పెడతాను, లేదంటే ఆయిల్లో, లేదంటే ఓన్లీ మందార పూలు వేసి అట్లా 2 చేంజ్ చేస్తాను అనమాట. 15 డేస్కి ఒక ఆయిల్, 15 డేస్కి ఒక ఆయిల్ అట్లా చేస్తాను. మీకు అంతకుముందు 8 మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టాను. అట్లా చేస్తాను. కలోంజీ సీడ్స్, మెంతులు, కరివేపాకు ఇట్లా కూడా చేస్తాను. గుంటగలగరాకు దొరకదు కాబట్టి కొందరు చేసుకోరు. దొరికే వాళ్ళైతే ఇట్లా చేసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట. అన్నీ కలిపి గుంటగలగరాకు, కరివేపాకు, మెంతులు, ఆనియను, లవంగాలు కలిపి ఫస్ట్ మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేయకుండా కూడా వేయొచ్చు ఆకులుగా, కానీ మిక్సీ చేస్తే మనకి త్వరగా ఎక్కువ కలిసిపోతుంది. ఇది వచ్చేసి 1/2 లీటర్ ఆయిల్ అనమాట. మనకి ఎప్పుడైనా కొబ్బరి నూనె అసలు ఎక్కువ హీట్ అవ్వకూడదు అనమాట. మనకి చాలా వీడియోస్లో చూపిస్తారు అసలు ఎక్కువ ఇట్లా మరిగిపోయి అదంతా డార్క్ అయిపోయి అడుగుకి వెళ్ళే అంతవరకు వేయిస్తారు. యాక్చువల్గా అయితే అసలు ఆయిల్ హీట్ చేయొద్దు, స్టీమ్ మీద చేయాలి. కాకపోతే కొంచెం లైట్గా చేస్తానన్నమాట నేను. అంటే మరీ ఎక్కువ మరగనివ్వను. లైట్ వేడైనప్పుడు ఇది వేసి ఒక 2 మినిట్స్ కలపాలి. ఎందుకంటే మనం ఆనియన్ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలాగైతే ఉండదు. నాకు 2 అమ్మాయిలు, నేను. సో మాకైతే ఒక 10 టైమ్స్ అయితే వస్తుంది ఆయిల్ వచ్చేసి. చూడండి ఇట్లా లైట్గా బబుల్స్ వచ్చేటప్పుడు అయితే మనకు ఆయిల్ బంద్ చేస్తే చాలు. మరీ ఇట్లా మసలగా ఆగిపోవాలి అనేలాగైతే ఏమి ఉండొద్దు. లైట్గా వేడయ్యి జస్ట్ ఆ జ్యూస్ దిగితే చాలన్నమాట. అంటే జస్ట్ నేను ఆయిల్ పెట్టినాకైతే ఒక 4 మినిట్స్ అట్లా హీట్ చేశాను. అంతకు మించి అయితే చేయలా. ఇంకా కలోంజీ సీడ్స్ అని ఇంకొక ఆయిల్ చేస్తే దానికైతే అసలు 1 మినిటే అనమాట. మళ్ళీ ప్లస్ ఇవేంటంటే ఇనుప బాండీలో కానీ సిల్వర్ బాండీలో కానీ చేసుకోవాలి. స్టీల్ బాండీలో అట్లా చేసుకోవద్దు. ఇనుప బాండీ ఉంది కానీ చాలా పెద్దగా ఉందనేసి నేను దీనిలో పెట్టాను. చూడండి మనకి ఇట్లా లైట్గా వేడయ్యి చూడండి లైట్గా కలర్ మారింది చాలా అనమాట. చూడడానికి పచ్చిగా అనిపిస్తుంది కానీ మనం ఎక్కువ రోజు స్టోర్ చేయట్లేదు. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో హీట్ అయితే సరిపోతుంది. ఇంకా బంద్ చేస్తున్నాను. గ్యాస్ వచ్చేసి ఇంకా బంద్ చేసి ఇంకా అది మొత్తం వదిలేసేయాలన్నమాట. నైట్ అంతా వదిలేసేయాలి. అంటే నేను ఈవినింగ్ 5కి చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు వదిలేసేయాలి. వదిలేస్తే మనకు ఆ లైట్ హీట్కి అదంతా కొంచెం వేగినట్టు అయిపోతుంది. ఎందుకంటే మనం వెంటనే సీసాకి తీస్తే ఒక రిజల్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక నైట్ అంతా వదిలేస్తే ఏమైందంటే ఆ హీట్కి కొంచెం ఇదైపోయి చూడండి ఆయిల్ అయితే తిక్కుగా గ్రీన్గా ఎంత బాగా వచ్చింది. నేను ఆకులు కోస్తుంటేనే చెయ్యి అంతా ఇట్లా బ్లాక్గా అయిందనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి గుంటగలగరాకి. ఆల్రెడీ చాలామంది వీడియోస్లో చెప్పారు. సో నేను అందుకని స్పెషల్గా ఏం చెప్పట్లేదు. ఇది మార్నింగ్ 11కి అనమాట. ఇంకా మనకి ఆనియన్స్ కూడా ఎక్కువ వేయొద్దు. ఆనియన్స్ ఎక్కువ వేస్తే కూడా మనకి అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. మనం 10 డేస్కి 15 డేస్కి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఒకటేసారి ఎక్కువ చేసుకునే బదులు. ఇంకా 11కి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా చూపిస్తున్నా చూడండి ఈ కలర్లో ఉంది.
ఇప్పుడైతే మనం మంచిగా వడకట్టుకోవడమే. క్లాత్‌లో అయినా వడకట్టొచ్చు. ఇంకా నేనైతే జ్యూస్ జాలి ఉంది కదా! అది కూడా దాంట్లో కూడా వస్తది. ఎందుకంటే నేను కచ్చా పచ్చాగా మిక్సీ చేశాను. మరీ సాఫ్ట్‌గా ఏం మిక్సీ చేయలేదు. డైరెక్ట్ ఆకులతో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీ చేస్తే మంచిగా కొంచెం దిగుతుంది కదా జ్యూస్ అనేసి ఇట్లా చేసా. చూడండి చిన్న బాటిల్‌తో అయితే 2 సీసాలు అయింది. ఈ కలర్‌లో వస్తదనమాట ఆయిల్ వచ్చేసి. అట్లా ఒక 2, 3 ఆయిల్లు నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. కానీ ఎక్కువ రిజల్ట్ అయితే ఈ ఆయిల్ అనిపించింది. మీరు నమ్ముతారో లేదో నాకు ఇప్పటి వరకు ఒక్క వైట్ హెయిర్ కూడా లేదనమాట. హెయిర్ ఫాల్ అంటారా, నేను ఛానల్ పెట్టినాక కొన్ని ఇంకా టెన్షన్స్ వల్ల హెయిర్ ఫాల్ అయితే ఉంది కానీ వైట్ హెయిర్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇంకా ఫ్యూచర్లో వస్తుంది, రాకుండా ఉండదు. కానీ ఇట్లాంటి మనం కొన్ని చేసుకోవడం వల్ల, కొంచెం కేర్ తీసుకోవడం వల్ల, కొంచెం ఫుడ్ కూడా మనం మంచిగా తీసుకోవడం వల్ల అయితే హెయిర్ ఫాల్ని అయితే అరికట్టవచ్చు. ప్లస్ మెయిన్ వైట్ హెయిర్ అయితే మనం ముందు నుంచి పిల్లలకి ఇట్లా అలవాటు చేసి మనము ఆయిల్ ఇట్లా ప్రిపేర్ చేసి, మా పిల్లలైతే వీక్లీ ట్వైజ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ డే అయితే హెడ్ బాత్ చేస్తారు. నేను అట్లనే వీక్లీ ట్వైజే పెట్టుకొని నైట్ అంతా ఉంచుకొని హెడ్ బాత్ చేసాను. ఇది వారానికి 2 టైమ్స్ వాడినా చాలు. మా పిల్లలకి అయితే ఇదే పెడతాను. ఇంకొక ఆయిల్ కూడా పెడతాను, కలోంజీ సీడ్స్, కరివేపాకు, మెంతులు. అది కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇవి 2 అయితే మెయిన్ వాడతాను. మీరు ఇది ఆకు దొరికితే అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళ వీడియో అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీ.